హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలి మీకు. అదొక బాధ అనొచ్చు, సంతోషం అనొచ్చు. మాలో తెలిగిపోవచ్చు చాలామందికి. కొంతమంది తెలిసినా కూడా మన మంచికి కదా అనుకుంటారు. కానీ ఇది ఇన్నర్గా మన మీద ఎంత ఒత్తిడి పడుతుందో అది ఎవరికి తెలియదు. అక్కడ గత 3 వారాల నుంచి ఇది నేను చూస్తున్నాను అనమాట. తగ్గిద్దామో చూస్తున్నాను. అదేంటి చెప్పాలనుకుంటున్నాను మీకు కూడా. చూద్దాం అదేంటో. ఏం లేదండి, సౌదీ కరెన్సీకి ఇండియా కరెన్సీకి డిఫరెన్స్ చాలామందికి తెలియదు. గూగుల్లో చేస్తేనే తెలిసిద్ది. అయితే మేము దేశంలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ గల్ఫ్లో ఉన్నాం కాబట్టి అది ఇప్పుడు మేము చెక్ చేసుకుంటూ ఉంటాం ఎంత ఉంది మార్కెట్ రేటు ఏంటి అనేది. సో ఈరోజు నేను చెక్ చేస్తే ఎంత ఉందంటే కనిపిస్తుందా, 23.25 పైసలు. సో ఇది ఇక్కడ రియాల్ ₹1, ఇక్కడ ₹1. మీనిగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ ₹1 మన ఇండియాలో ₹23 అనమాట. ఇక్కడ ₹1 మన ఇండియాలో ₹23. అంటే ఎంత ఎఫెక్ట్ పడుతుంది మన ఇండియా మీద చూడండి. చాలా ఎఫెక్ట్ పడుతుంది. నేను 2015లో వచ్చినప్పుడు ₹16 ఉంది. నేను 2015లో వచ్చినప్పుడు ₹16 ఉంది. ఇప్పుడు ₹23 ఉంది. నేను మొన్న 2024లో వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో కూడా ₹22 ఉంది. ఇప్పుడు ₹23 వెళ్ళిపోయింది. అంటే మీకు మంచిదే కదా. అదే ఇక్కడ ఒక మంచిది ఏంటంటే, గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచిదే అనుకుంటాం. రూపాయి పెరుగుతుంది కదా, ఇక్కడి నుంచి ₹1000 ఇండియాకి వేస్తే 23,000 అవుతుంది కదా అని అనుకుంటాం. కానీ మన ఇండియాలో ఒక్క వస్తువు మీద బోలంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంతరంగంగా చాలా ఎక్కువ పెట్టి మనం వస్తువులు కొనుక్కుంటున్నాం ఇండియాలో. అంటే ఇక్కడ రూపాయి ఇండియాలో ₹23 అంటే మరి చూడండి ఎంత మన రూపాయి విలువ పడిపోతుందో. ఒక విధంగా అర్థం కావాలంటే, ఫుట్బాల్లో 2 టీములు ఉంటాయి. ఆ 2 టీముల్లో ఒక టీము బాల్ తీసుకుని వాళ్ళ గోల్లో వేసుకొని ఉంటుంది, ఇంకొక టీము అంటే వాళ్ళ గోల్లో వేసుకోవాలి. సేమ్ ఇది అంతే. ఇండియా పోరాడుతుంది కానీ ఓడిపోతుంది. ₹16 ఉంది 10 సంవత్సరాల కిందట, ఇప్పుడు ₹23 వచ్చేసింది. ఎంత పోరాడినా సరే గెలవలేకపోతుంది మన రూపాయి విలువ పడిపోతుంది, ఎప్పటికప్పటికి పడిపోతుంది. పడిపోతే ఏంట్రా నష్టం అంటే, గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి మాకు సేఫ్టీయే, మేము సంపాదించుకుంటున్నాం, ఇండియా పంపించుకుంటున్నాం, మాకు హ్యాపీయే. కానీ నా హ్యాపీ కాదు. ఇండియాలో ఒక గుడ్డు కొనాలంటే ₹5 ₹6 కొనాల్సి వస్తుంది. ఇండియాలో ఒక హస్తం అటికలు కొనాలంటే ₹50 కొనాల్సి వస్తుంది. అదే మన రూపాయి విలువ ఎక్కువ ఉంటే ఆ వస్తువులు తక్కువ కొనుక్కుంటాం. మనం ₹2 గుడ్డు కొనుక్కుంటాం, రూపాయి గుడ్డు కొనుక్కుంటాం. మనము అదర్ కంట్రీతో మన రూపాయి పోరాడినప్పుడు, అది గెలవలేనప్పుడు ఏమవుతుందంటే, మన ఇండియాలో కొనే వస్తువులకి రేట్ ఎక్కువ అవుతుంది. మన రీసెంట్గా రిలీజ్ చేశారు, సౌదీ రియాలు పాకిస్తాన్కి ₹70 అయింది, ₹75 అయింది. అంటే ₹75 అయింది సౌదీకి, పాకిస్తాన్కి. పాకిస్తాన్ రూపియా అంటారు. ఇక్కడ సౌదీలో ₹1 మన పాకిస్తాన్లోకి మారితే ₹75 అవుతుంది. అంటే వాళ్ళ గుడ్డు అట్ట వచ్చేసరికి ₹300. గుడ్డు ట్రై వచ్చి 30 గుడ్లు ట్రై వచ్చి ₹300 అక్కడ. అంటే ఒక గుడ్డు విలువ వచ్చేసరికి ₹10 పడుతుంది వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం తెలుసుకోవాలి. మన రూపాయి విలువ పడిపోతుంది, మన రూపాయి విలువ చాలా పడిపోతుంది, జారిపోతుంది. 3 వారాల నుంచి ₹23 మీద నుంచి ఉంది. తగ్గిద్దని చూసుకుంటున్నాం, తగ్గట్లేదు. అంటే నాకు తగ్గిద్దని చూసుకున్నా నా ఫీలింగ్ ఏంటంటే, ఇండియాలో ఖర్చులు ఎక్కువైపోతాయి, ఖర్చులు రేట్ ఎక్కువైపోతుంది. అది నా బాధ. ఇంకో సంతోషం ఏంటంటే, మన గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి సంపాదించుకున్నాం, రూపాయి ఇంటికి పంపించుకుంటున్నాం కదా అని అనుకుంటాం. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు మనందరం కూడా చాలా నష్టపోతున్నాం, చాలా ట్యాక్స్ కట్టుకుంటున్నాం, చాలా రూపాయి దాన్ని ₹10 కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు రూపాయి టీ, ఇప్పుడు ₹5 పోయి ఇప్పుడు ₹10 వచ్చేసింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఇన్ఫర్మేషన్. సౌదీ కరెన్సీకి ఇండియాకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఇదన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మీరు కూడా తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.